మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఎవరైనా ఒక మాట అన్నారంటే తను దీంతో మరింత బాధపడుతుంది. దయచేసి ఈ విషయంలో ఎవరు ఏమీ మాట్లాడొద్దు. నువ్వు చెప్పింది కూడా నిజమేనమ్మా. ఇక్కడ నాకన్నా ఎక్కువగా నువ్వే చూసుకుంటున్నావు. తనని లోపల తీసుకెళ్లి ఇలాంటి పిచ్చి పనులు ఇంకెప్పుడు చేయొద్దని నువ్వే తనకు నచ్చ చెప్పాలమ్మా. సృజన, పద. నువ్వు చేసింది ఎంత పిచ్చి పనో నీకు అర్థమవుతుందా? ప్రాణాలు తీసుకుంటావా? ప్రాణాలు తీసుకుని ఏం సాధిస్తావు? చూడు, ప్రేమించడం అంటే ప్రేమించిన వాడి గురించి ఏడుస్తూ ఉండటం, తను దూరం అయిపోయాడు అనుకున్నప్పుడు ప్రాణాలు తీసుకోవడం కాదు. ప్రేమంటే ప్రేమించిన వాడిని ఎలాగైనా సాధించాలి. దానికొచ్చిన కష్టానికి మనం ఎదురు నిలబడి ఆ కష్టాన్ని తీర్చి మనకి దగ్గర చేసుకోవాలి. గోపిని నువ్వు ప్రేమించావు, నేను గోపి ఇష్టపడుతున్నాడు. మీ ఇద్దరిని ఒకటి చేసే బాధ్యత నాది అని చెప్పాను కదా. మరి ఎందుకు ఈ పిచ్చి పని చేశావు? సారీ తారా, రాత్రి పాలు తాగాను. ఆ తర్వాత నాకేదో కొంచెం మత్తుగా అనిపించింది. అలా పడుకుంటూ పోయాను. మధ్యరాత్రిలో తెలివొచ్చింది. అప్పుడే ఈ ఆలోచన వచ్చి ఈ పని చేశాను. ఏంటి, మత్తుగా అనిపించిందా? అవును తారా, ఆ మత్తులోనే చేశాను తప్ప కావాలని చెయ్యలేదు. నా మీద నమ్మకం ఉంటే ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనని నాకు మాట ఇవ్వు. ఏంటి ఆలోచిస్తున్నావు? నా మీద నమ్మకం లేదా? తారా, నిన్ను తప్ప నేను ఇంకెవరిని నమ్ముతాను? నువ్వు చెప్పావంటే అది జరుగుతుందని నాకు తెలుసు. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చెయ్యను. బాగా నీరసంగా ఉన్నావు, రెస్ట్ తీసుకో. తర్వాత అన్ని విషయాలు మాట్లాడదాం. కూర్చో. ప్లీజ్ నన్ను వదిలే. నేనేం కావాలని చేయలేదు. ప్లీజ్ నన్ను వదిలేయండి. ప్లీజ్. తప్పైందని చెప్తున్నాను కదా. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు బాబు. నీకు టాబ్లెట్లు ఇచ్చాను కదా, అవి ఎలా వాడాలో కూడా చెప్పాను కదా. గంగిరెద్దులా తలుగుతావే, సమాధానం చెప్పు. అదే బాబు, మీరు ఆ టాబ్లెట్స్ నాకు ఇచ్చి పాలల్లో కలిపిమ్మన్నారు కదా. నేను పాలల్లోనే కలిపిచ్చాను. నేను ఒక టాబ్లెటే కలపమన్నాను. నువ్వెన్ని టాబ్లెట్స్ కలిపావు? ఒకటైతే పని చేస్తుందో లేదో అని 2 కలిపాను. అసలు నీకు బుద్ధి ఉందా లేదా? నేను చెప్పింది చేయమంటే నీకు నచ్చినట్టు చేస్తావేంటి? ఆ మెడిసిన్ ఎంత కాంప్లికేటెడో నీకు తెలుసా? అదొక కోర్స్ ప్రకారం వాడాలి. అప్పుడే రిజల్ట్స్ కరెక్ట్గా వస్తాయి.
ఇలా ఇష్టం వచ్చినట్టు వేస్తే ఇదిగో రిజల్ట్ ఇలాగే ఉంటుంది. నువ్వు చేసిన పనికి దెయ్యమనుకున్న తార ఇప్పుడు దేవత అయింది. నా సృజనని కాపాడింది. పొరపాటును నా సృజనకి ఏమైనా జరుగుంటే ఇదే ఇంట్లో ఇప్పుడు నుండి చంపేసి ఉండేవాణ్ణి. చెప్పాను కదా బాబు, తప్పైంది. ఈ ఒక్క తప్పు కాయండి. ఇక జన్మలో సృజనని నమ్ముతుందా? నీ చేత్తో నువ్వేమిచ్చినా తను తాగుతుందా? ఇప్పుడు నువ్వు చేసిన పనికి నేను ఇంకో పెద్ద సీన్ క్రియేట్ చేయాలి. అప్పుడే సృజన ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా ఉంటుంది. లేదంటే ఆ తారా సృజన కలిసి మొత్తం బెండ చేస్తారు. అప్పుడు నీ బతుకు బస్టాండ్ అవుతుంది. జైల్లో నువ్వు నా పేరు చెప్పావంటే మొత్తం కథంతా మారిపోతుంది. నా ప్రాణాలు తీసినా సరే నేను మీ పేరు మాత్రం చెప్పను బాబు. చెప్తే నీ ప్రాణం నేను తీసేస్తానని తెలుసు కదా. వెళ్ళి అర్జెంటుగా పసుపు తాడు తీసుకురా. హ, ఎందుకు బాబు? చెప్పింది చెయ్యి. వెళ్ళిపో. ఆ, బాబు ఇప్పుడు ఈ పసుపు కొమ్ము ఎందుకు బాబు? నాకు సృజనకి పెళ్ళయ్యేలా లేదు కదా, అందుకే నీకే కట్టేద్దామని. బాబు ఏ నువ్వు బానే ఉంటావు కదా, నేను నీకు సరిపోను అని బాధపడుతున్నావా? పిటపిట్లాడిపోతున్నా. బాబు వద్దు బాబు, ఆ పని మాత్రం చేయకు బాబు. నీకెలాగూ తాడు బొంగరం లేదు కదా, నేను నీకు తోడుగా ఉంటాలే. ఆ? అయ్యో కట్టేస్తా బాబు, కట్టేస్తా. వద్దు బాబు, నీ కాళ్ళు పట్టుకుంటాను, వద్దు. నువ్వు తాళి కడితే సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలినట్టు ఉంటుంది. ఒక్కసారి ఆలోచించు. లాజిక్కే. అయితే ఇప్పుడు ఈ తాళిని ఏం చేయాలి? సృజన కట్టేస్తా, నువ్వు రిలాక్సేగా. అమ్మయ్యా. సృజన నాతో రా. ఎందుకు బావా? తర్వాత చెప్తాను గా, నువ్వు రా. రా. శ్రీకర్, తనని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అసలే తను చాలా నీరసంగా ఉంది. ఇలాంటప్పుడు బయటకు తీసుకెళ్లడం కరెక్ట్ కాదు. నా మాట విను. నీకేం తెలీదు, నువ్వు ఉండుతారా? నువ్వు రా సృజన. శ్రీకర్ రా. బాబా, శ్రీకర్, నువ్వు రా. శ్రీకర్, బాబా మాట్లాడు. శ్రీకర్ ఆగు. బాబా ఎక్కు ఎక్కు. శ్రీకర్, సృజన మెళ్ళో తాళి కడతాను అని నా చేత పసుపు కొమ్ము తెప్పించుకున్నాడు. ఏ గుడికో తీసుకెళ్లి తాళి కట్టేస్తాడేమో. ఏంటి బావా, ఎక్కడికి అని అడిగితే కనీసం మాకు కూడా చెప్పకుండా ఇంత వేగంగా తీసుకెళ్తున్నావు? అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నావో చెప్పు బావా. అడుగుతుంది నిన్నే శ్రీకర్. ఎక్కడికి వెళ్తున్నాం? నువ్వేం చేస్తున్నావు? కనీసం అదేనా చెప్పు. నేనేం చెయ్యాలనుకుంటున్నానో నాకు తెలుసు. ఏంటి బావా ఈ మాటలు? అసలేం చేస్తున్నావో కనీసం చెప్పొచ్చు కదా. శ్రీకర్, ముందు నువ్వు కారాపు.
సృజన రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పారు. అది కూడా పట్టించుకోకుండా నువ్వు ఇలా తీసుకువెళ్ళడం కరెక్ట్ కాదు. కార్ ఆపు. చెప్పు శ్రీకర్, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? బావా చెప్పు, ఎక్కడికి తీసుకెళ్తున్నావో? నిన్నే అడుగుతుంది, చెప్పు. ఏంటి బావా ఇక్కడికి తీసుకొచ్చావు? నేను ఇక్కడికి తీసుకొచ్చానంటే చాలా అర్థాలుంటాయి. కాసేపు సైలెంట్గా ఉండు. ఏంటి మీ ముగ్గురు ఒకేసారి వచ్చారు? చూడు గోపి, నువ్వెక్కడున్నా సృజన మనసులో ఉంటావు. నువ్వెలాంటి పరిస్థితుల్లో ఉన్నా సృజన నీతో ఉండాలి అనుకుంటుంది. నువ్వు బయటకొచ్చే వరకు సృజన నీ జ్ఞాపకాలు తలుచుకుంటూ బాధపడకూడదు. నీకో సంగతి తెలుసా? సృజన నీకు దూరంగా ఉండలేక ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడింది. తన ప్రాణాలు తీసుకోవాలని ఇదిగో ఇలా చేతిని కట్ చేసుకుంది. ఏంటి మేడం ఇది? ఇలాంటి పనులు చేయొచ్చా? మీకు నా మీద ఎంత ప్రేమ ఉన్నా సరే మీరు మాత్రం ప్రాణాలు తీసుకునే పని చేస్తే మీ వాళ్ళందరూ ఏమవుతారు? మీ నాన్నగారు ఎంత బాధపడతారు? కనీసం ఆయన గురించి ఆలోచించారా? చూసావా గోపి, నీ మనసు ఎంత గొప్పదో. నీ మీద నేరం మోపేసరికి మా డాడీకి నీ మీద కోపం వచ్చింది. నువ్వు మాత్రం ఆయన గురించి ఆలోచిస్తున్నావు. నీ మంచి మనసునే నేను ప్రేమించాను. మీకు నా మీద ఉన్న అభిమానానికి నేను కృతజ్ఞుని. కానీ మీరు ఇలాంటి పని చేశారంటే మాత్రం నాకు చాలా బాధగా ఉంది. అందుకే ఎవరికి ఏ బాధ ఉండకూడదని నేనొక నిర్ణయం తీసుకునే వచ్చాను. ఇప్పుడే ఇక్కడే నీకు సృజనకి పెళ్లి జరగాలి. ఏం మాట్లాడుతున్నావు శ్రీకర్? గోపి ఉన్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు వీళ్ళిద్దరికి పెళ్లి చేయడం ఏంటి? తప్పే ఉంది తారా. అగ్ని సాక్షిగా పెళ్లి జరగాలి. ఇక్కడ అగ్ని లేదు. గోపి మీద నింద అనే అగ్ని జ్వాలలున్నాయి. అదే వీళ్ల పెళ్లికి సాక్షి. అందుకే ఈ జైల్లోనే వీళ్ల పెళ్లి జరగాలని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ ప్రేమ గెలిచింది అని ఒక చరిత్రగా చెప్పుకోవాలి. అంటే వీళ్ల పెళ్లి ఇక్కడే జరగాలి. తీసుకో గోపి, ఇక్కడే నువ్వు తాళి కట్టు. బావా, నీ నిర్ణయం కరెక్టేనంటావా? అదిగా సార్, ఇక్కడ నేనున్న పరిస్థితి వేరు. ఇలాంటప్పుడు నేను సృజన మెడలో తాళి కట్టలేను సార్. ఆదిత్య సార్ కూడా దీనికి అంగీకరించరు. ఎవరి అంగీకారంతోనూ పనిలేదు. సృజన నిన్ను ప్రేమించింది, నువ్వు సృజనని ప్రేమించావు. మీ ఇద్దరి పెళ్లి జరగాలన్నదే ధర్మం. అందుకే
నేను ఈ పని చేస్తున్నాను. నువ్వు తాళి కట్టు. శ్రీకర్, నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని నేను అభినందిస్తున్నాను, కానీ ఇది కరెక్ట్ టైం కాదు. మరొక్కసారి ఆలోచించు. ఆలోచించడానికి ఇంకేం లేదు. గోపి దూరంగా ఉన్నాడని తానెక్కడ దూరం అయిపోతాడో అనే భయంతోనే కదా సృజన ప్రాణాలు తీసుకోవాలనుకుంది. అందుకే తన చేత్తో సృజన మెళ్ళో 3 ముళ్ళు వేస్తే ఆ తాళిబంధం వాళ్ళని కలిపుంచుతుందని సృజన నమ్ముతుంది. అప్పుడైనా తను ఆనందంగా ఉంటుంది. మనమందరం కలిసి గోపిని బయటకు తీసుకొచ్చి వీళ్ళిద్దరినీ కలుపుదాం. గోపి, ఇంకా ఆలోచిస్తావేంటి? తాళికట్టు. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా వెళ్ళకే వదిలెల్లకే నా గుండెని దాచేసిలా చల్లకే వెదజల్లకే నా చుట్టూ రంగుల్నిలా ఏంటి గోపి, ఏం చేస్తున్నావు? ఏంటి సార్ మీరు చేస్తున్న పని? ఇక్కడ కళ్యాణం జరగబోతోంది. ఆ తాళ్ళని ఎందుకు విసిరేశారు? ఏంటి సార్ మీరు చేస్తున్న పని? ములాఖాత్కు వచ్చారు, మాట్లాడి వెళ్ళిపోవాలి. కానీ ఇలా పెళ్లి చేయాలనుకుంటున్నారా? ఇది జైలు అనుకుంటున్నారా, కళ్యాణ మండపం అనుకుంటున్నారా? ఏంటి గోపి, వీళ్ళతో మాట్లాడాక నువ్వు లోపలికి వెళ్ళాలి. కానీ వీళ్ళు చెప్పినవన్నీ చేస్తావా? పద లోపలికి. మీ మంచి మనసుకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటానండి. కానీ మీరు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కరెక్ట్ కాదు. సృజనని జాగ్రత్తగా చూసుకోండి. గోపి, సృజన, నేను ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకోటి జరిగింది. సారీ, మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నాను, కానీ మధ్యలో అతను వచ్చి అడ్డుపడ్డాడు. ఏయ్ సృజన, ఏం చేస్తున్నావు? నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి?
నేను నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నాకు నమ్మకం ఉంది బావా, నన్ను నా గోపిని నువ్వే కలుపుతావని. శ్రీకర్, తనకి నువ్వు డబ్బులు ఇస్తున్నావేంటి?